హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. మార్గశిర మాసం వచ్చేసింది కదా. ఈ మార్గశిర మాసం అంటే ఆడవారు లక్ష్మీ అనుగ్రహం పొందడానికి గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే కొందరు గురువారం లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు, మరికొందరు మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మనం లక్ష్మీ పూజ చేయడం వలన సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే మార్గశిరంలో లక్ష్మీ వారాలు చేసుకోవడం వలన సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మెట్టినింట్లోనే కాకుండా పుట్టినింట్లో కూడా కలుగుతాయి. అందుకే మార్గశిర మాసం అంత ప్రత్యేకమైనది. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే గురువార వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి మెట్టినింట్లోనే కాకుండా పుట్టినింట్లో కూడా సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారే చెప్పారట. అయితే ఈరోజు వీడియోలో ఈ వ్రతం ఎలా చేసుకోవాలి, వ్రతం చేసుకోలేని వారు పూజ ఎలా చేసుకోవాలి, వ్రత నియమాలు ఏమిటి, వ్రతం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయవద్దు. మార్గశిరంలో మనకి మొత్తం 5 గురువారాలు ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మనకి కేవలం 4 గురువారాలే వచ్చాయి. 5వ గురువారం పుష్యమాసంలో వచ్చే గురువారం నాడు మనం ఈ మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరించాలి. ఈ మార్గశిర గురువార వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ నియమాలను ఆచరిస్తూ పూజ చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఈ మార్గశిర మాసంలో మనం గురువారమే పూజ చేసుకుంటాము కదా, అందువలన బుధవారమే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గురువారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలి. గురువారం రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపూలు కానీ, కుంకుడుకాయ కానీ, సీకాకాయ కానీ పెట్టి తలని రుద్దకూడదు. అలానే ఈ పూజ ఉదయాన్నే చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఈశాన్యం మూలాన గాని లేదా పూజా మందిరంలో గాని పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీటని ముందు చక్కగా అలంకరించుకోండి. పీఠం మీద 3 పిడికెలతో బియ్యం పోసి పసుపు, కుంకుమ, 1 రూపాయి కాయన్ని వేసి దాని మీద అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. గురువారం నాడు అమ్మవారి పటంను తుడవడం కానీ, బొట్లు పెట్టడం కానీ చేయకూడదు. బుధవారం నాడే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని అమ్మవారి పటానికి బొట్లు పెట్టుకోవాలి. అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకోవాలి. పూజ చేసినంతసేపు కూడా అమ్మవారు మన ముందే కూర్చొని ఉన్నారని భావించి అమ్మవారికే మీరు సకల ఉపచారాలు చేస్తున్నట్లుగా భావించి మీరు పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూజ అయినంత వరకు కూడా ఎలాంటి ఆహారాన్ని కూడా స్వీకరించకూడదు. పూజ అయిన తర్వాతే ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే ఈ రోజున తల దువ్వుకోకూడదు. ఎవరైతే ఈరోజు తలను దువ్వుకోవడం కానీ, లేదా తలకి నూనె పెట్టుకోవడం కానీ, తలకు షాంపూ పెట్టుకోవడం కానీ, లేదా పూజ అవ్వకముందే ఆహారాన్ని స్వీకరించడం కానీ చేసినట్లయితే మీకు ఎలాంటి ఫలితము రాదు. గుర్తుపెట్టుకోండి, ఈ 4 నియమాలను తప్పకుండా మనం గురువార వ్రతం చేసుకునేవారు ఆచరించాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గశిర మాసంలో మొత్తం 5 గురువారాలు ఉంటాయి. ఈ వ్రతము 5 గురువారాల పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసారి మార్గశిర మాసం కేవలం 4 గురువారాలే వచ్చాయి. 5వ గురువారం పుష్యమాసంలో వచ్చే గురువారం నాడు చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆడవారికి పీరియడ్ సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు పుష్యమాసంలో వచ్చే గురువారాలలో ఈ పూజను చేసుకోవచ్చు. ఎలాంటి డౌటు అక్కర్లేదు. ఈ వ్రతాన్ని మొత్తంగా మనం 5 గురువారాలు మాత్రం ఆచరించాల్సి ఉంటుంది. ఒకవేళ వ్రతం మేము చేసుకోలేము అనుకునే వాళ్ళు శుక్రవారం లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధిస్తారో అలానే గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామావళితో ఆరాధించుకొని మామూలుగా నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత మీరు గురువార నియమాలను ఈ రోజున పాటించాల్సి ఉంటుంది. ఎవరైతే వ్రతం చేసుకోలేను అని అనుకునే వాళ్ళు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుంది. అదే మేము వ్రతం చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు ఈ 5 గురువారాలు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఆ నైవేద్యాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటి గురువారం నాడు పులగంని అమ్మవారికి నివేదన చేయాలి. అలానే 2వ గురువారం నాడు అట్లు, తిమ్మనాన్ని నివేదన చేయాలి. 3వ గురువారం నాడు అప్పాలు, పరమాన్నాన్ని నివేదన చేయాలి. 4వ గురువారం నాడు గారెల్ని నివేదన చేయాలి. 5వ గురువారం నాడు పూర్ణం బూరెలను అమ్మవారికి సమర్పించుకోవాలి.
గురువారం నాడు మనం లక్ష్మీ పూజ మొదలు పెట్టుకునే ముందుగానే పసుపు వినాయకుడిని చేసుకుని పసుపు వినాయకుడిని పూజించిన అనంతరము మాత్రమే అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని ఆ తర్వాత అష్టోత్తరం చేసుకోవాలి. ఆ తర్వాత వ్రతకథను చదువుకొని అక్షింతలు తల మీద వేసుకోవాలి. ఈ విధంగా మార్గశిర మాసంలో వచ్చే 5 గురువారాలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సకల శుభాలు పుట్టినింటికి మెట్టినింటికి కూడా చేకూరుతాయి. వ్రతకథ ఏమిటి అన్నది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.